చూడండి, సన్స్ క్లబ్ వాకింగ్ స్ట్రీట్ పట్టాయ డే టైం ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఎంత నిర్మానుష్యంగా ఉండదు. అది సోయి 16 అంటే వీధి 16వ వీధి. ఇవ్వండి రష్యన్ షుగర్ గార్ల్స్. ఇది నైట్ అయితే హంగామా ఉంటాయి. ఇవన్నీ పగలేం ఉండవు. నిర్మానుష్యం. అసలు జనాలు అనేవాళ్ళు సంచారం లేదు. ప్లస్ 2 వీలర్లు 4 వీలర్లు టుక్ టుక్లు అన్నిటికీ అనుమతిస్తారు. వెహికల్స్ అన్ని తిరుగుతాయి పగలు. సాయంత్రం నుండి మాత్రం కంప్లీట్ రెస్ట్రిక్షన్. నడిచిపోయే వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి ఎలా ఉండదు ఈ వీధిలో. ఈ కోహ్లార్న్ ఐలాండ్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఇదే దారి. అలా కొంచెం ముందుకు వెళ్తే ఆ బోట్స్ పాయింట్ దొరుకుతుంది, ఫెర్రీ. కోహ్లార్న్ ఐలాండ్ చూడండి ఎంత ఖాళీ ఉందో. చూడండి ముందు నషా క్లబ్, హిందీ పేరే పెట్టారు, నషా క్లబ్. అవి చూడండి, వెహికల్ వచ్చింది, లగేజ్ తెచ్చుకొని గూడ్స్ వెహికల్ కూడా వచ్చింది చూసారా. ఇవన్నీ కార్లు పార్కింగ్ చేసి ఉన్నాయి, ట్యాక్సీలు తిరుగుతున్నాయి. అది టుక్ టుక్, ఆ టుక్ టుక్ కాదు, ఏదో వెహికల్, అది గూడ్స్ వెహికలే. గూడ్స్ టుక్ టుక్ కి కొంచెం అవి కట్టి ఉంటాయి పైన పట్టుకోవడానికి. వాటికి ఇలాగే ఉంటాయి టుక్ టుక్లు, కానీ కొంచెం పట్టుకోవడానికి అవి ఉంటాయి. చూడండి అసలు ఏమి ఉండదు, ఖాళీ. మెక్డొనాల్డ్స్, నషా క్లబ్, వాటర్లో రైడ్స్ ఫర్ సీ ఫుడ్. ఏదైనా పని ఉన్నోళ్ళు మాత్రమే వస్తారు బజార్కు, బయటికి. లేనోళ్ళు అంత ఖాళీగా అలాగే ఉంటది అంతే. జాల్వా క్లబ్ చూడండి ఖాళీ. ఇవ్వండి బాస్ క్లబ్, ఏదైనా అంతే ఖాళీ. ఇవన్నీ క్లబ్లే మొత్తం. ఈ స్ట్రీట్ అంతా క్లబ్లు, పబ్లు, హంగామా, ఎంజాయ్ అంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.